మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి బీఆర్ఎస్ నేత కవితపై ఫైర్ అయ్యారు. సామాజిక తెలంగాణ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్న కవిత 2014లో బీసీలకు న్యాయం చేయకుండా మంత్రివర్గంలో కేవలం 3 బీసీలకే స్థానం ఇచ్చిన విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. అప్పుడు బీసీలకు పదవులు ఇవ్వమని మీ నాన్న కేసీఆర్ను అడగలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ ప్రధాని మోదీపై ఏదైనా అనుచితంగా మాట్లాడితే తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలు దుష్ప్రచారంగా మారిపోతున్నాయని ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. మీరొచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీ కోయి గంగల మునిగొస్తా అని. గట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకోలు చేయి, ప్రజలకు ఏది మేలవుతుందో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ విషయంలో అయినా సరే మేము కంటి తుడుపు చర్యలు చేయం. చెప్పింది చేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపడి పెట్టుకున్నా అనేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు చెల్లె. కాబట్టి నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటికి వెనకటికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించుతాను. థ్యాంక్ యూ. మీరొచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీ కోయి గంగల మునిగొస్తా అని. గట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకోలు చేయి, ప్రజలకు ఏది మేలవుతుందో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ విషయంలో అయినా సరే మేము కంటి తుడుపు చర్యలు చేయం. చెప్పింది చేస్తాం, ఈ దేశం కోసం పనిచేస్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపడి పెట్టుకున్నా అనేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు చెల్లె. కాబట్టి నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం